ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి శారీరక శ్రమ కరువైపోయింది. దీనికి తోడు ఆహారపు అలవాట్లు కూడా మారిపోవడంతో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం చాలా అవసరమని, అప్పుడే మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి వ్యాయామంతో పాటు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమని చెబుతున్నారు. ప్రజెంట్ ఉన్న ఫుడ్ ఎక్కడ చూసినా రెస్టారెంట్స్లలో కల్తీ ఫుడ్ అనేది బయటికి వస్తూనే ఉంది. చిన్నది పెద్దది అనే తేడా లేకుండా అన్ని ఫుడ్ ఐటమ్స్లో ఏదో ఒక కల్తీ ఉండడం అయితే మనం రోజు చూస్తూనే ఉన్నాము. అలాంటి కల్తీ ఫుడ్ నుండి బయటపడడానికి ఎక్కువ మంది న్యాచురల్ జ్యూసెస్కి అయితే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఇక్కడికి వచ్చి మరీ జ్యూసెస్ అయితే తాగుతున్నారు. ప్రజెంట్ నేనైతే కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడ హెల్తీ జ్యూసెస్, హెల్తీ స్నాక్స్ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ వెండర్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ సంఖ్య ఎలా పెరుగుతుందో తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా అంతే విపరీతంగా పెరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాకింగ్కి వస్తున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆ జ్యూసెస్ని అయితే తాగుతున్నారు. ఇక్కడ ఎలాంటి రకరకాల జ్యూసెస్ ఉన్నాయి, అసలు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కరోనా పుణ్యమా అంటూ చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వారి డైట్లో అన్‌హెల్తీ ఆహారాన్ని తీసేసి ఆరోగ్యకరమైన పోషక విలువలున్న ఆహారానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలాంటి వారి కోసం హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద రకరకాల వెజిటబుల్ జ్యూస్లు, మిల్లెట్స్ను అందుబాటులో ఉంచారు. నిత్యం వందలాది మంది ఇక్కడికి వచ్చి ఆర్గానిక్ జ్యూసులను తాగుతున్నారు. ఓ అరగంట పాటు వాకింగ్ చేసిన తర్వాత ఈ జ్యూస్ను తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వాకర్స్ అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఇది సీబక్తోన్ జ్యూస్ అండి. సో ఇది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే క్రోనికల్ డిసీజెస్ ఏమున్నా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ అయినా, థైరాయిడ్ అయినా, డయాబెటీస్ అయినా అండ్ ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా ఇది ఒక 3 to 6 months తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే కంప్లీట్గా నయం అవుతుంది అన్నట్టు. సో న్యాచురల్గా దీంట్లో మనకు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్, ఒమేగా 7, ఒమేగా 6, ఎవ్రీథింగ్ మనకు ఏవైతే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో మన బాడీకి కావాల్సినవి అన్ని దీంట్లో సమృద్ధిగా ఉంటాయి అన్నట్టు న్యాచురల్ వేలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జ్యూసెస్ ఎందుకు తాగాలంటే జ్యూసెస్తో మీ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటాక్సికేట్ అవుతుంది. ఏమైతే మీరు బయట పదార్థాలు కానీ ఫుడ్ ఏమైనా తింటున్నారో, మీ క్లైమేట్లో పొల్యూషన్ ఉందో, మీ బాడీలో ఏమైతే మీకు టాక్సిన్స్ ఫామ్ అవుతున్నాయో యూ విల్ గెట్ ఇంటాక్సికేటెడ్ అండ్ యువర్ హెల్త్ విల్ బూమ్ అప్. బికాస్ ఆఫ్ దట్ యువర్ లైఫ్, హెల్తీ స్లీప్ అండ్ యువర్ బాడీ విల్ బి ఫుల్ యాక్టివ్. అందుకోసం జ్యూసెస్ ఐ ప్రిఫర్. ఇఫ్ ఇట్ ఈస్ వింటర్ గో ఫర్ ఆరెంజ్, ఇఫ్ ఇట్ ఈస్ సమ్మర్ గో ఫర్ మ్యాంగో. మోస్ట్లీ లిచీ కైండ్ ఆఫ్ జ్యూసెస్ ఐ ప్రిఫర్, ఎస్పెషల్లీ పొమోగ్రనేట్. ఐ హ్యావ్ బీన్ నేను ఆల్మోస్ట్ 10 years నుంచి అండి. ముందైతే నేను ఆల్మోస్ట్ కూల్ డ్రింక్స్ తాగేవాడిని తెలియక. వినైతే ఐ గాట్ హ్యాబిచుయేటెడ్ విత్ ద జ్యూసెస్. సో ఐఎమ్ గోయింగ్ త్రూ సీజనల్ జ్యూసెస్ విచ్ ఆర్ వెరీ హెల్తీ. బట్ డోంట్ టేక్ అన్సీజనల్. ఇప్పుడు కూడా మీకు మ్యాంగో అన్నీ దొరుకుతాయి, బట్ డోంట్ టేక్ ఇట్. హ్యావ్ ఎ సీజనల్ జ్యూసెస్, కీప్ ఫిట్. బీట్రూట్, క్యారెట్, కాకరకాయ, కొత్తిమీర, పుదీనా, తులసి వంటి వాటితో చేసిన జ్యూస్ తాగడం వల్ల ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు రాకుండా ఉంటాయని జ్యూస్ స్టాల్ నిర్వాహకులు తెలిపారు. అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు తులసి రసం నివారణగా పనిచేస్తుందని అంటున్నారు. క్యారెట్ జ్యూస్ తాగితే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయని పేర్కొన్నారు. ఈ జ్యూసులు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ ఏ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, సి, డి సహా అన్ని రకాల పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయని చెప్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మల్టిపుల్ హెల్త్ డిసీజ్ను క్లియర్ చేసేది, ప్రపంచంలోనే లిక్విడ్ రూపకంగా తీసుకునే దాంట్లో 7 రోజులు పెంచిన గోధుమ గడ్డి జ్యూస్లోనే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని ప్రపంచంలో ఉన్న కొన్ని వేల మంది డాక్టర్స్, దాంతోపాటు వేల మంది సైంటిస్టులు వీళ్ళందరూ కూడా పరిశోధన చేశారు. ఇది ఒక క్యాన్సర్ పేషెంట్, క్యాన్సర్ బారిన పడ్డ వాళ్లకు ఇమ్యూనిటీ పవర్, వాళ్ళకు రోగ నిరోధక శక్తి పెరగాలి అనుకుంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోవడం వల్ల వాళ్ళకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక కప్పు 20 గ్రాముల గోధుమ గడ్డిలో తయారు చేసిన ఒక కప్పు 200 ml జ్యూస్ తీసుకుంటే ఒక 30 సంవత్సరాల కింద 5 నుంచి 6 కిలోల ఆకుకూరలు, కూరగాయలు తింటే ఎంత ఎనర్జీ మన శరీరానికి వచ్చో అది వీట్ గ్రాస్లో ఉన్నది. నేను పల్లి లడ్డూలు తయారు చేస్తానండి. తర్వాత ఓన్లీ ఇక్కడ బెల్లంతోనే ఇక్కడికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock నుండి 10:30 వరకు ఇక్కడే ఉంటాము. ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ లైవ్ ఇక్కడే పాకం బట్టి ఇక్కడికిక్కడే పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, అవిసె గింజ లడ్డూలు ఇవన్నీ ఇక్కడికిక్కడే చేసేస్తానండి. తర్వాత ఇంకా రాగి లడ్డూలు ఉంటాయి, జొన్న లడ్డూలు ఉంటాయి. మా దగ్గర ఇంకా న్యాచురల్ చేగోడీలు ఉంటాయి. తర్వాత పప్పు చెగడలు, మినపప్పడాలు, పేలాలుడియాలు ఇవన్నీ రకాలు ఉంటాయి సార్. ఇవన్నీ ఏంటంటే ఈ లడ్డూస్ అన్నీ నేనే సొంతంగా తయారు చేస్తానండి మొత్తం.
మరోవైపు ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలను కూడా తమ ఆహారంలో చేర్చుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అరికెల పొంగలి, కొర్రల ఇడ్లీ, సజ్జల దోశలు, జొన్న రొట్టెలు ఇలా చిరుధాన్యాలతో ఎన్నో రకాల డిషెస్ తయారు చేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబీఆర్ పార్కు వద్ద కూడా చిరుధాన్యాలతో తయారు చేసిన ఎన్నో రకాల వంటకాలను విక్రయిస్తున్నారు. అప్పటికప్పుడు హైజీనిక్గా వాటిని తయారు చేసి వాకర్స్కు అందిస్తున్నారు. చిరుధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని వాకర్స్ అంటున్నారు. బయట పొల్యూషన్ వల్ల చాలా మంది చిన్న ఏజ్ నుండే అనేక రకరకాల సమస్యలతో అయితే బాధపడుతున్నారు. ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా రోగాలు అయితే కంపల్సరీ అన్నట్లుగా ఉంటుంది. టాబ్లెట్స్తో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కానివి జ్యూసెస్ వల్ల, హెల్తీ స్నాక్స్ వల్ల అయితే ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందని ఇక్కడున్న సిటిజన్స్ అయితే అంటున్నారు. సిటిజన్స్ మేరకైతే క్యారెట్ జ్యూస్, ఆమ్లా జ్యూస్, వీట్ గ్రెయిన్ జ్యూస్ అలా కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్త్తో పాటు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయని ఇక్కడున్న సిటిజన్స్ అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ పవన్తో శ్రావణి.